హలో ఫ్రెండ్స్, కొద్దిగా ఇది సాడ్ న్యూసే. నాకైతే కొద్దిగా సాడ్గా అనిపించింది అనమాట. అదేంటంటే ఆదర్శ కుటుంబం ఫస్ట్ దాని టైటిల్ రిలీజ్ చేసినప్పుడు వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారు సినిమా అన్నప్పుడు కొద్దిగా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. ఆదర్శ కుటుంబం అని చెప్పి పెట్టడం, ఇక్కడ AK-47 హౌస్ నెంబర్ బ్లడ్ కలరు, ఓకే చిట్టి బాబు అని చెప్పి ఏయో పెట్టారు. ఫస్ట్లో ఒక టైటిల్ గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేస్తున్నప్పుడు వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అదే కాక త్రివిక్రమ్ గారి మీద రీసెంట్గా భయంకరమైనటువంటి హైప్ ఉంది. రీజన్ ఏంటి అంటే గాడ్ ఆఫ్ వార్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది, మీరు చూడొచ్చు. సో చూసిన తర్వాత కూడా అందరికీ క్యూరియాసిటీ భయంకరంగా పెరిగిపోయింది. సో ఇది హిట్ అవ్వాలి, ముందు గాడ్ ఆఫ్ వార్ అనేటటువంటిది 100% కన్ఫర్మ్ కావాలి అని అంటే ముందే ఇది ఆడవాలి. ఇది ఏడితేనే అది ఇట్టేది అనేటటువంటిది 100% అవసరం. ఇంక చూసిన తర్వాత నాకైతే మామూలు అవి రాలేదు. ఓకే, కామెడీగా ఉందా లేదా, ఎలా ఉంది అనేటటువంటి డీటెయిల్గా నేనైతే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. లెట్స్ డైవ్ ఇన్. ఆదర్శ కుటుంబం ఇంట్రడ్యూసింగ్ చిట్టి బాబు. చిట్టి బాబు మనోడి పేరు, ఇందులో వెంకటేష్ గారి పేరు. ఆయన అయితే పరిచయం చేస్తున్నారు, చూసేద్దాం. మమతా ప్రెజెంట్స్, మన సన్ ఆఫ్ సత్యమూర్తి ప్రొడక్షన్. ఇది హరిహర హనీష్ పేదరాయుడు. పేదరాయుడు అంటే పెద్దరాయుడు కాస్త పేదరాయుడు ఏంటనే. ఇది చూసారా, హౌస్ మామూలు లేదు మొత్తం, అసలు ఇక డూప్లెక్స్ అమ్మ మొగుల్లాగా ఉంది హౌస్. కింద చైర్స్ అయింది, అదేంది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది బాగానే ఉంది, హౌస్ని బాగానే చూపిస్తున్నారు. మన అదే ఇల్లులు మామూలుగా ఉండవు. త్రివిక్రమ్ గారి సినిమాలు ఈ ఇల్లులు కామన్ అనమాట. మన అలా వైకుంఠపురంలో కూడా ఇల్లులు అంతే ఉన్నాయి. చూడండి ఒకసారి. కిచెన్ లో ఏసీనా నానా, నువ్వు వంట చేసేటప్పుడు హ్యాపీగా ఏసీ వేసుకుని చేసుకోవచ్చు. దీన్ని క్రింజ్ అంటారు. క్రింజ్ మామూలు క్రింజ్ కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే అంత పెద్ద ఇంట్లో కిచెన్లో ఏసీ ఉంటుందా? ఇల్లు ఎంత పెద్దగా ఉంది. ఇవాళ రేపు బుట్టబొట్ట ఇళ్ళల్లోనే ఏసీ ఉంటుంది. అలాంటిది అంత పెద్ద ఇల్లు, దాన్ని డూప్లెక్స్ లాగా, దాని ఒక ఇంద్రభవనం అలా చూపించి కిచెన్లో ఏసీ, దాన్ని చూసి హీరోయిన్ ఎగ్జైట్ కావటం. ఏంది భయ్యా ఈ దారుణం? కిచెన్లో ఏసీ ఉంటుంది, ఏదైనా ఉంటుంది. బలిసినోళ్ళు ఆడే పెట్టించుకుంటారు, అది బాత్రూంలో కూడా పెట్టించుకుంటారు ఏసీ. దానికి ఆ కిచెన్లో ఏసీ చూసినంత ఎగ్జైట్ అయితే, నేను ఈ మధ్యన ఒక మాల్కి వెళ్తే బాత్రూంలో కూడా ఏసీ ఉంది. మరి దానికి నేనెంత ఎగ్జైట్ కావాలి? ఏది అసలు ఏం క్రింజ్ రైటింగ్ త్రివిక్రమ్ గారు. అనిల్ రావిపూడి గారు ఇంకా బాగా రాస్తారు కదా మీకన్నా ఈ క్రింజులు. వెంకటేష్ గారు ఎక్స్ప్రెషన్ బాగుంది. ఇదే క్రింజు అంటే ఇక్కడ పనులు ఆయన చేస్తాడు, హస్బెండ్ చేస్తాడు, వైఫ్ కాదు. హస్బెండే పనులన్నీ చేసేస్తాడు కిచెన్లో అని అంటే వంట వారి పని కూడా తనే చూసుకుంటాడు. దాంతో మనోడు ఒక లుకింగ్లోనే అవును నేను ఇంటికి మగోని నేనే అని చెప్పి చెప్తాను. ఇన్ని సినిమాలో చూడలేదు. అదేనా త్రివిక్రమ్ గారు అంటే ఒక ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, పీక్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీరు మ్యాచ్ చేయకపోయినా పర్లా. ఎలాంటి రిలీజ్ చేసి ఎందుకు అసలు ఆదర్శ కుటుంబం అంటే అదేందో థ్రిల్లర్ అనుకున్నాను నేను. అదేందో నెక్స్ట్ ఆల్ ఉండేటటువంటి రైటింగ్ అనుకున్నా. ఏంది డైలాగులు. ఈ శ్రీనిధి పర్లేదు బాగానే ఉంది, నాన్నని పిలుస్తుంది అయ్యానా. అనిల్ ఇప్పుడు కొద్దిగా బెటర్గా రాస్తారు కదా త్రివిక్రమ్ గారు మీకన్నా. వాషింగ్ మెషిన్ కూడా ఉంది, నీకు పని బాగా తగ్గిపోయినట్టే. వాషింగ్ మిషన్ కూడా ఉందా? ఈ అమ్మ విలేజ్లో కూడా ఉంది వాషింగ్ మిషను. వాషింగ్ మిషన్ కూడా ఉంటే చెప్పండి, ఇవాళ రేపు అసలు బయట పెట్టి ఇచ్చేస్తారు. అలాంటిది అంత పెద్ద ఇంట్లో ఏసీ చూడు ఎగ్జైట్ అవ్వడమే పెద్ద ఇదంటే, మళ్ళీ వాషింగ్ మిషన్ చూసి ఎగ్జైట్ అవుతుంది. వాషింగ్ మిషన్ లేదు ఎవరి ఇంట్లో భయ్యా, మీరే చెప్పండి, నాకు చూపించండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, మా ఇంట్లో వాషింగ్ మిషన్ లేదు బ్రో అని చెప్పి నేను కామెంట్ చేయండి. నేను ఉండటం లేకపోవడం పాయింట్ కాదు, దాన్ని చూసి హీరోయిన్ ఎగ్జైట్ అవుతుంది చూసారు, దానికి కొద్దిగా క్రింజ్లాగా అనిపించింది నాకు. చెప్పండి, మీరే చెప్పండి ఏం మాట్లాడాలి. అస్తమానం మెడ తెప్పకండి చిట్టి గారు, మెడపట్టి అనిల్ రావిపూడిలాగా తయారయ్యారేంది గురూజీ గారు మీరు. నారా రోహిత ఆదర్శ కుటుంబం అసలు టైటిల్ ఎట్ట పెట్టారు, అదేందో హౌస్ పెట్టారు, హౌస్ నెంబర్ 47 పెట్టారు, AK-47 లాగా హౌస్ నెంబర్ 47 పెట్టారు. దెబ్బలు తగలమైంది, మళ్ళీ ట్రైన్లో ఒక లుక్ ఇచ్చారు. నేను ఏమంటున్నా అంటే ఆదర్శ కుటుంబం నాట్ క్రింజ్, దీంట్లో మేమేదో చూపిస్తున్నాం అనేటటువంటి చెప్పండి అంతే. నా బాధ వేరేది ఏమీ లేదు. ఇంకోటి కూడా వచ్చింది ఫ్రెండ్స్, అది కూడా చూసేద్దాం. ఆదర్శ కుటుంబం AK-47 ఇంట్రడ్యూసింగ్ శ్రీనిధి శెట్టి. చూసుకుంటే చిట్టిబాబుని ఇంట్రడ్యూస్ చేశారు, ఇప్పుడు శ్రీనిధిని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చూద్దాం, తన గురించి కూడా చూసి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాకైతే ఫస్ట్ దాంతో అనిపించలేదు. సరే సెకండ్ దాంట్లో ఏమైనా మ్యాటర్ ఉంటుందేమో అని చెప్పి మనమైతే చూద్దాం. ఫస్ట్ది ఏం లేదు, ఆ హీరోయిన్ ఆ కిచెన్ చూసి ఎగ్జైట్ కావడం ఏందో, ఏసీ చూసి ఎగ్జైట్ కావడం ఏందో, వాషింగ్ మిషన్ చూసి ఎగ్జైట్ కావడం ఏందో, ఈ గబ్బు రేటింగ్ ఏందో గురూజీ గారు నాకైతే అసలుకే అర్థం కట్టలా.
మమతా ప్రెజెంట్స్ మళ్ళీ అదే ఇల్లాలే దేవత, ఇందాల పేదరాయుడు, ఇప్పుడు ఇల్లాలే దేవత. సో ఇందాల హీరో ఇంట్రడక్షన్, ఇప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్. ఇంకో ఎఫేరా ఇదే పంచాయతీ. ఈ మొగుళ్ళకి అసలు అనిల్ రావిపూడి గారేనా దీని డైరెక్టర్ అనిపిస్తుంది మళ్ళీ ఒక్కోసారి. సంక్రాంతికి వస్తున్నాం కూడా అదే కాన్సెప్ట్ బాగా భయ్య. వైఫ్ కన్నా గర్ల్ ఫ్రెండ్కి ఇంపార్టెన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా గర్ల్ ఫ్రెండ్ ఉంది, తను కనపడగానే నవ్వుతుంది, నా వైఫ్ నవ్వనే నవ్వుతావు. యాటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత లేదు నా వైఫ్కి అని చెప్తుంటూ ఎదురింటి అమ్మాయిని చూసి ఇదైపోతాడు, ఎగ్జైట్ అవుతున్నాడు మన చిట్టిబాబు. ఇందాకలే నవ్విందిగా, ఇందాకలే ఏసీని చూసి నవ్వింది, వాషింగ్ మిషన్ చూసి నవ్వింది, ఇంటిని చూసి నవ్వింది, మళ్ళీ స్మైల్ లేదు. ఏంది భయ్యా ఇది నిజంగా? ఊరుకున్నాను బా సీరియల్ చెప్తున్నారు ఏంది భయ్యా మీరు, నాకు కంపరం వస్తుంది. నేను ఎక్కువ మాట్లాడలేం కానీ దీని గురించి మీరే చెప్పండి, మీరేమనుకుంటున్నారు అనేటటువంటిది నీట్గా నిర్లజ్జగా ఫ్రాంక్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇదే మన అనిల్ రావిపూడి తీస్తే ట్రోల్ చెయ్యం. ఎందుకు చేయాలి ట్రోలు? ఆయన కాన్సెప్టే అది. ఇష్టమైతే చూడండి, లేకుంటే లేదు. ఇదే ఆయన కాన్సెప్ట్, అదే మనం ప్రిపేర్ అయి ఉంటాం. ఓకే అనిల్ రావిపూడి గారి దగ్గర నుండి సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఉంటుంది, క్రింజ్ ఉంటుంది, కానీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. కానీ త్రివిక్రమ్ గారు అలా కాదు. ఎలాంటి సినిమాలు తీసిండు ఆయన? అరవింద సమేత వీరరాఘవ అయ్యింది, అలా వైకుంఠపురంలో అయ్యింది. అలా రైటింగ్కే పెద్ద ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి ఆయన ఎలాంటి క్రింజ్ సినిమాలు తీస్తానంటే మీరు ఇదైతారా? అది కూడా పెద్ద పాయింట్ కాదు ఫ్రెండ్స్. రీసెంట్గా అలాంటి సినిమాలు కూడా ఆయన తీసిండు కాబట్టి అవి కూడా ఈ టైప్లో ఉంటాయంటే నేనే పట్టించుకోను, అవన్నీ కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆయన గాడ్ ఆఫ్ వార్ అనేటటువంటి బిగ్ ప్రాజెక్ట్ని చెయ్యబోతున్నాడు. పాయింట్ అది, వేరేది ఏం లేదు. సినిమాకి బడ్జెట్టే 1000 కోట్లు ఉంటుందంట. కుమారస్వామి లైక్ మనం గాడ్ ఆఫ్ వార్ సినిమా తీయబోతున్నాం అనేటటువంటి అనౌన్స్మెంట్ రాగానే ధనుష్ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చేసిండు, శివకార్తికేయ అంతకు ముందే ఇచ్చిండు. తమిళలో అయితే ఏమి గుస్సా అవుతున్నారు, మీరు గాడ్ ఆఫ్ వార్ తీస్తారా? ఆయన సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి అనేటటువంటి వాళ్ళు మా స్టేట్కి సంబంధించినటువంటి దేవుళ్ళు, మా భాషకి సంబంధించినటువంటి దేవుళ్ళు, మీరు వాళ్ళ మీద సినిమా తీస్తే మేము ఒప్పుకోమని చెప్పి వాళ్ళు గొడవలు కూడా స్టార్ట్ చేశారు. సో ది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది, అంటే అదొక విధంగా రావాలి. అది కాక ఎన్టీఆర్ అన్న ఆఫ్టర్ డ్రాగన్ నన్ను ఎక్కడికి వెళ్ళిపోతారు, దాంట్లో డౌటే లేదు. ఎన్టీఆర్ని ఎలా చూపించాలో అలా చూపిస్తున్నట్ట, స్టోరీ కూడా నెక్స్ట్ లెవెల్ రాసుకున్నట్ట నీల్ గారు. దాని గురించి ఆయన చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నాడు, అలా రాస్తుండు. సో ఇక్కడ మొత్తం ఎన్టీఆర్ అన్న రేంజ్ వెళ్ళిపోద్ది. అప్పుడు గాడ్ ఆఫ్ వార్ మీరు ఎలాంటి క్రింజ్ తీసేటోళ్ళు ఏముంటుంది భయ్యా మీరే చెప్పండి, నాకు అర్థం కావట్లా. మీరు క్రింజ్ తీస్తున్నారు అవునా కదా? అలాంటిది గాడ్ ఆఫ్ వార్ లాంటి ఒక యూనిక్ ప్రాజెక్ట్ని, అంత పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగలరా అనేటటువంటి వాడు మాకే వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు నితీష్ తివారీ రామాయణం తిత్తండు అని అంటే ఎందుకు అంత హైప్ ఉంది? ఆయన దంగల్ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తీసిండు అని చెప్పి ఆయనకు పేరు. అదేవిధంగా రాజమౌళి గారు వారణాసి అంటే ఎందుకు? RRR, బాహుబలి లాంటి తోపు సినిమాలు తీసిండు. మన ఒడిస్సీకి ఎందుకంత పేరు వచ్చింది? క్రిస్టోఫర్ నోలాన్ గారు చూసుకున్నట్లయితే ఆయన కూడా మంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు తీసిండు. సో ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ చూసే మన వచ్చేటటువంటి అప్కమింగ్ సినిమాలు ఏందని చెప్పి లెక్కేసుకుంటారు. అలాంటిది మీరు ఆదర్శ కుటుంబం అని ఇంకేదో కుటుంబం అని చెప్పి ఇలాంటి క్రింజ్ మీరు చెప్పండి. అంత పెద్ద ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటుందా? అంత పెద్ద ఇంట్లో ఏసీ ఉంటుందా? అంత పెద్ద ఇంట్లో ఇక బాత్రూమ్లు ఉండవా? ఇక హీరోయిన్ బాత్రూమ్ చూసి కూడా ఎగ్జైట్ అయ్యేటట్టు రాసుకోండి. ఇదేం గబ్బు రేటింగ్ నాకు అర్థం కావట్లా. ఎలాంటిది అనిల్ రావిపూడి దగ్గర నుండి వస్తే నేను ఏం ఫీల్ అయ్యాను కాదు, ఎవడ స్థాయికి వాళ్ళు తీయాలి. అనిల్ రావిపూడి గారికి అదే సాధ్యమైద్ది. అలా గట్టిగా మాట్లాడితే ఆయన చూసి మన తెలుగు డైరెక్టర్లు ఒక్క రాజమౌళి గారు తప్ప ప్రతి ఒక్కళ్ళు అనిల్ రావిపూడిని చూసి సిగ్గుపడాలి. ఇక అలాంటిది మన త్రివిక్రమ్ గారు కూడా ఇలా తయారు కావడం అనేటటువంటిది నేనైతే చూడలేకపోతున్నా. ఆదర్శ కుటుంబం అన్నారు, ఏదో హర్రర్ తెస్తారు, ఏదో థ్రిల్లర్ తెస్తారు, ఏదో యూనిక్ ప్రాజెక్ట్ తీస్తారు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తే, కన్నా ఏసీ ఉంది కన్నా నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు, బాత్రూంలో ఏసీ ఉంది కన్నా, వాషింగ్ మిషన్ ఉంది కన్నా, ఇక నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నీకు పని తగ్గింది కన్నా. ఏందండి త్రివిక్రమ్ గారు, మీరు ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అన్నారు. సో మీరు ఏం తీస్తున్నారు అనేటటువంటిది చూపించాలి ఇది అని. ఒక అరవింద సమేత టీజర్ చూడండి, అలా వైకుంఠపురం టీజర్ చూడండి, ఆయన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్ని టీజర్ చూడండి, ఎంత యూనిక్గా ఉంటాయి. ఇది ఎలా ఉంది? నేను ఒక్కరిని అనట్లేదు ఫ్రెండ్స్, మళ్ళీ మీరు ఫ్రెష్గా నన్ను అనేటోళ్ళు వీడియో ఏంది దీని మీద పడ్డాడని. వచ్చింది నిన్నట్టుండి భయంకరమైనటువంటి ట్రోల్స్, భయంకరమైనటువంటి విమర్శలు, భయంకరమైనటువంటి తిట్లు దీనికి పడుతున్నాయి.
అవన్నీ క్యాచ్ చేస్తే నేను ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశాను అనమాట. మీకు ఎలా అనిపించింది అనేటటువంటి మీ హానెస్టీ ఒపీనియన్ కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. నేను ఒక్కటే చెప్తున్నా, ఎలాంటి క్రింజులు తీసేవాళ్ళు కుమారస్వామిని హ్యాండిల్ చేయలేరు, ఎన్టీఆర్ గారిని హ్యాండిల్ చేయలేరు, 1000 కోట్ల బడ్జెట్ని హ్యాండిల్ చేయలేరు. నాగవంశి గారు ఆలోచించుకోండి. మన అల్లు అర్జున్ అన్న సైడ్ అయిపోయిండు, ఎన్టీఆర్ అన్న నువ్వు కూడా ఆలోచించుకో. నిజంగా మా అల్లు అర్జున్ గాడ్ ఆఫ్ వార్ నుండి తప్పుకుండా అంటే నేను ఏదో అనుకోలే, కానీ అయిపోయింది. కొంతమంది డైరెక్టర్ల దగ్గర పాస్ అయిపోయింది, వాళ్ళకి ఛాన్సెస్ వేస్ట్ అని చెప్పి మళ్ళీ నాకైతే అనిపిస్తుంది. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మాత్రం జై హింద్.